హలో అండి అందరికీ. నిన్న నా బర్త్డే, అందుకని ఈవినింగ్ పార్కుకి వెళ్ళాం. పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటే ఇంకా ఎంటర్ అవుతూనే అనమాట ఇదంతా వీడియో. చాలా అంటే చాలా బాగుంటుంది పార్క్. మేమైతే రోజు వెళ్తున్నాం ఈ మధ్య. పిల్లలైతే ముందు నుంచి వెళ్తున్నారు. నేను ఒక 2 days నుంచి కంటిన్యూస్గా నేను కూడా వెళ్తున్నా. ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్ ఇట్లా టేబుల్స్ లాగా ఉంటాయి, అవన్నీ రాళ్ళతోనే పెట్టిండేది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోషూట్ కూడా బాగా చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. చూసారా ఎంతమంది ఉన్నారో పిల్లలు. వీళ్ళే కాదు, ఇంకా పార్క్ అయితే చాలా పెద్దది. ఇది ఎంటర్ అవుతూనే చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా మాత్రమే. ముందు ఇంకా ఎక్సర్సైజ్ చేసేటివి, ఇంకా పచ్చని గడ్డి, రకరకాల బొమ్మలు, చెట్లు, చాలా అంటే చాలా బాగుంది. బాబు వదిలేయలే, ఒక్క నిమిషం. అద్వైత్ అద్వైతు చోటులానా మా ఇద్దరికి తీయండి వీడియో. ఏం పేరు మీ కుక్క పిల్ల పేరు? వాళ్ళ అమ్మ దగ్గర వదిలేపోనా, కరుస్తుంది మళ్ళా. ఇంకేం చేస్తావు, ఇంటికి తీసుకుపోతావా? చూడండి ఇద్దరు ఇక్కడ చూడండి. ఆ కుక్క పిల్ల కుక్క పిల్ల ఆకులు తినదు ఆదిత్య, ఆకులు తినవు. తర్వాత చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా నుంచి కొంచెం ముందరికి వెళ్తే అలాగే ఇంకా ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసుకునేటివన్నీ వస్తాయి. లెఫ్ట్ సైడ్ ఏమో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా వైట్ స్క్రీన్, అది బర్త్డే పార్టీ ఏవైనా ఫంక్షన్స్ అలా చేసుకోవడానికి. వీడైతే ఆ కుక్క పిల్లలకు పేరు పెట్టి సొంతం చేసేసుకున్నాడు. ఈ పక్కన కూడా ఒక చిన్నది ఉంది రూమ్. అప్పటికే చాలా నైట్ అయిపోయింది, మేము కొంచెం లేట్ వెళ్ళాం. ఇదిగోండి ఇవన్నీ ఎక్సర్సైజ్ చేసేటివి. ఇలాగ పిల్లలు ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా శిల్పాల్లాగా, అవన్నీ ఇనుప రేకులతో చేసినవి. సైకిల్ చైను, ఇట్లా రేకులు, కడ్డీలు అన్నీ ఇనుముతో చేసినటివి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇంకా టైం ఉంటుందిలా అనుకున్నాము, కానీ లైట్లన్నీ ఆఫ్ చేసేసారు పార్కులో. ఇంకా లాస్ట్లో ఇక్కడ ఒక ఫోటో తీసుకొని కొంచెం వీడియో లాగా తీసుకొని ఇంకా బయలుదేరేసాం. ఎందుకో నిన్న తొందరగా లైట్లన్నీ ఆఫ్ చేశారు, ఇంకా అందరూ పరారనమాట పార్క్లో నుంచి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పిల్లలైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కుక్క పిల్లలతో కూడా ఆడుకోవచ్చు.